వందనాలు. దేవుడు ఉన్నతమైన కృపను మనందరికీ అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుడు నామకి ఎంతో వందనాలు. ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మీ అందరినీ మనందరం కలిసి ఆరాధించకపోయినా ఈ విధంగా వీడియోస్ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా మీ అందరినీ కూడా దేవుడిని మహిమపరచడానికి దేవుడి ఉన్నతమైన కృపకై దేవుడి నామానికి ఎంతో వందనాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరొకసారి మీరందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం. మీ అందరి గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అలాగే ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు ఆత్మీయంగా దేవుని వాక్యం ద్వారా అలాగే పాటల ద్వారా మీరు బలపరచబడినట్టయితే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రానున్న దినాల్లో దేవుని వాక్యము అలాగే పాటల ద్వారా మరి ఎక్కువగా దేవుని ఆత్మీయతలపై బలపరచవలసిన ఆశతో మేము మనల్ని కోరుకున్నాం. మీరందరూ కూడా దేవుని వాక్యం శ్రద్ధగా వినాల్సిందిగా నేను కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగాలు కదా మీరందరూ కూడా నాతో పాటు ఏకరించి చిన్న కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, మహోన్నతుడా, ఈ ఉన్నతమైన కృపకి నామానికి ఎంత వందనాలయ్యా. మానవులైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఉన్నతుడవు, పరిశుద్ధుడవు, పరలోకములో తండ్రిదేవా, నీ ఉన్నతమైన దేవ సింహాసనాన్ని స్థాపించే దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నరులను జ్ఞాపకం చేసుకున్న జ్ఞాపక వారైనా నీ ఉన్నతమైన కృప మాయిందు, నీ ప్రేమ మాయిందును చూపి దేవా నీ భూలోకానికి వచ్చి మా కోసం మరణించవు తండ్రి. దేవా అయినా ప్రతి ఒక్క మానవులను ప్రేమిస్తున్న కనుక తండ్రి మా కోసం వచ్చావు తండ్రి. ఆ ప్రేమ ప్రతి ఒక్క మానవుడు వారి జీవితాల్లో తండ్రి అయినా ఎరిగి ఆ విధంగా తండ్రి వారి జీవితము నీకు సమర్పించుకునే కృపను అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలయ్యా. దానికి ఎంతమంది ఎత్తండి దేవా ఆయన ఈ వాక్యం వింటున్నారో ఏదైనా ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి దేవా నీవే దీవించండి. నీ వాక్కు ద్వారా నేను బిడ్డలతో మాట్లాడి రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు సహాయం నడిపించమని, మీరే కృప చూపమని, ప్రతి బిడ్డ దీవించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరి వాక్య భాగం మనం వెళ్దాం. చాలా దినాల నుంచి దేవుని వాక్యం పంచుకోవడానికి వచ్చిన కృపకై దేవుని నామానికి ఎంత వందనాలు. మరొకసారి కొద్ది మాటల ద్వారా దేవుని యొక్క వాక్యం నుంచి మనం ముందుకు వెళ్దాం. అలాగే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనం ఒక చిన్న మాట, చాలా శ్రేష్టమైన అమూల్యమైన మాట, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకునే త్వరగా మనం ముందుకు వెళ్దాం. చిన్న మాట మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాట చాలా స్పష్టమైన మాట ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే యెహోషాపాతు ఇశ్రాయేలుకు రాజుగా ఉండగా ఆ సమయంలో యెహోషాపాతు మీదకి అంటే ఇశ్రాయేలు జనాంగం దేవుని ప్రజల మీదకి భయంకరమైన ఒక పరిస్థితి ఏర్పడతారు. ఏంటి ఆ పరిస్థితి అంటే, రాజులు ఒక భయంకరమైన సైన్యము 3 ప్రాంతాలు రాజులు సైన్యము యెహోషాపాతు మీదకి ఎప్పుడైతే వచ్చిందో యెహోషాపాతు జీవితంలో ఎప్పుడు కనివిని ఎరుగలేని అనుభవం పరిస్థితి తన జీవితంలో ఏర్పడ్డాడు. ఆ సమయంలో తను 3వ వచనం మనం చూడగలిగితే దేవుని యందు తన ఎంతో విశ్వాస వీరుడుగా, విశ్వాసములో అలాగే దేవుని పట్ల సంపూర్ణమైన ఆధారము పడి ఉన్నతమైన అనుభవం కలిగిన వ్యక్తిగా బైబిల్లో ఈ ఒక్క సమయంలో మనకు కనబడుతున్నాడు. ఈ అనుభవం నుంచి 3వ వచనం మనం చూడగలిగితే ఎప్పుడైతే ఈ మాట యెహోషాపాతు విన్నాడో, యెహోషాపాతు తన జీవితంలో ఎప్పుడు ఎరిగి ఉండొచ్చు అనుభవం. అలాంటి అనుభవంలో యెహోషాపాతు భయపడి దేవుని సన్నిధికి ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి ఉపవాసంతో, అదేవిధంగా దేవుని సన్నిధిలో ప్రార్థనతో దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ ప్రార్థన విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు కారుస్తున్న భయ ఆందోళనతో దేవుడి ఉన్నతమైన వాక్కు వాళ్ళని అనుగ్రహించబడాలి. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని ఆత్మ యవనస్తుల దగ్గర దిగి యవనస్తుడు ప్రవచించడం ప్రారంభిస్తాడు. ఏమని ప్రవచిస్తాడు అంటే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు, మీరందరూ ఆలకించుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. దేవుడు ఉన్నతమైన స్పష్టమైన మాట, దేవుడు రూఢిగా తన బిడ్డల కోసం గమనించండి, తన ఉన్నతమైన ప్రవచనం మాట్లాడిన మాట. ఈ ఒక్క సమయంలో ఈ ఒక్క మాట
దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడంటే, మీరు భయపడకండి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఉన్నతమైన మాట, మన ఎంతో మన జీవితాలకు ఆనందకరమైన మాట. ఈ ఒక ప్రస్తుత కాలంలో ప్రపంచంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన వ్యాధి రోగం పరిస్థితుల్లో ఆ విధంగా కాకుండా మనం చూడగలిగితే కొద్ది సమయం క్రితం భయంకరమైన గ్యాస్ లీక్ లో ఆంధ్రప్రదేశ్లో అనేక మంది చనిపోయారు. అనేక భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచంలో జరుగుతుండగా సంభవిస్తుండగా మన జీవితాల్లో గమనించిన మానవులకి కలిగేది ఏంటంటే భయం అండి. బయటికి రావాలన్నా భయం, ఏం జరుగుతుందో భయం అండి. ఆ సమయంలో దేవుడి బిడ్డలైన మనతో, మీ అందరితో దేవుడు ఉన్నతమైన వాక్కుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు భయపడకండి, జడియకండి, యుద్ధము మీరు కాదు నాది అంటాడంటే దేవుడు. హల్లెలూయా. ఎంత ఆదరణకరమైన మాట దేవుడు వాక్యంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఈనాడు ఈ ఒక సమయంలో మీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. గమనించండి, ఈ సమయంలో దేవుడు మాట్లాడిన మాట, ఎందుకు ఈ మాట మాట్లాడాడు? యుద్ధం మీరు కాదు, యుద్ధము దేవుడే, అంటే నాది యుద్ధము నాది అని అంటాడండి. ఎందుకు ఈ మాట మాట్లాడాడో అనేక వర్తమానాల్లో వీడియోలు చేయడం జరిగింది. సో మీరు వీలైతే ఆ వీడియోస్ కూడా మీరు చూడండి, దేవుని యొక్క వాక్యంలో మీరు బలపడండి. కనుక ఈ యొక్క సందర్భంలో మనము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా గమనించండి, ఉన్నతమైన అనుభవ ఇశ్రాయేలు కలిగి జీవించారు. ఏం మాట్లాడంటే, యెహోషువపాతు ఏదైతే చెప్పాడో అది వాళ్ళు కాదని గమనించండి, ఏమి చేయలేదు. యెహోషువ ఏదైతే చెప్పాడో ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు చేయడం ప్రారంభించాడు. కనుక వాళ్ళ జీవితాల్లో దేవుడు ఉన్నతమైన కార్యం చేయడానికి కారణమైందండి. ఈరోజు గమనించండి, దేవుడు చెప్పిన మాట, యెహోషువ చెప్పిన మాట వాళ్ళు నమ్మని ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈరోజు దేవుని మాట మీద, దేవుని వాగ్దానం మీద మన నమ్మిక ఉంచాలండి. ఎందుకంటే గమనించండి, యెహోషువ చెప్పిన ప్రతి మాట, ఏ మాట అయితే చెప్పారో అండి, యుద్ధం ప్రజలు ఉన్నారు అక్కడ, యుద్ధం చేయవలసిన వాళ్ళ ప్రజలు అనొచ్చు, యుద్ధం చేయాలి, కానీ యుద్ధం ప్రజలు మా మీదకి వచ్చి, శత్రువులు మా మీదకి వచ్చినప్పుడు మేము యుద్ధం చేయాలి, కానీ మా రాజేమో ఉపవాసం ప్రార్థన చేయమన్నాడని ఎవరు కూడా విమర్శించలేదండి. వాళ్ళు చెప్పిన మాటకి వాళ్ళందరూ కూడా విశ్వాసంతో, వాళ్ళందరూ కూడా ఏకీవించి వాళ్ళు ఒప్పుకొని విధేయత చూపించారండి. హల్లెలూయా. ఈ ఒక సమయంలో దేవుని బిడ్డలమైన మనం ఏంటి గమనించండి, దేవుని వాగ్దానం మీద ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన గొప్ప వాగ్దానం గమనించండి, ఆ మాటలు వాళ్ళందరూ నమ్మి విశ్వసించగలుగుక దేవుడు తన కార్యం అక్కడ చేయగలిగాడండి. ఈరోజు దేవుడు ఉన్న యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని ఈ ఒక్క సమయంలో మనం దేవుని మీద ఉన్నతమైన విశ్వాస అనుభవం కలిగి జీవించాలి. మన విశ్వాస జీవితాన్ని బహు బలము కలిగి ఉండి మనం జీవించాలి. మన విశ్వాసం ఏ విధంగా ఉన్నదో ఈ యొక్క సమయంలో, ఈ యొక్క భయం ఆందోళన కలిగే సమయంలో మనం పరీక్షించుకోవాలి. నా విశ్వాస జీవితాన్ని నేను 3 మాటలు త్వరగా మీ ముందునే చెప్పి త్వరగా ముగిస్తాను. మొదటి మాట ఒక్కసారి మనందరం కూడా మనం చూసుకున్నట్టయితే యెషయా గ్రంథము, దాని ముందు గమనించండి, యోహాను సువార్త, క్షమించాలి, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ ఒక చిన్న మాట మనం చూసుకుందాం. నాయందు విశ్వాసముంచు వాడెవడో, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడో, లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనయందు విశ్వాసం ఉంచిన వాడు అంటే దేవుని మాట మీద, దేవుని వాక్కు మీద, దేవుని వాగ్దానం మీద, దేవుని చెప్పిన ప్రతి మాట మీద మన నమ్మకం ఉంచితే గమనించండి, ఆయన చెప్తున్న మాట, దేవుని వాక్కు చెప్తున్న మాట ఏంటంటే మనలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయంటే గమనించండి. ఎంత అర్థకరమైన మాట! జీవజల నదులు అన్న మాట చాలా ఉన్నతమైన అనుభవం మాట. జీవజల నదులు అన్న మాట గమనించండి. ఎప్పుడు కూడా మన జీవితం గమనించండి, దేవునికి ఉన్నత ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, దేవునికి ప్రయోజనకరంగా మార్చబడతాయి, ఫలించే అనుభవంలో కలిగి ఉంటాం మనం ఎప్పుడైతే మనలో జీవజల నదులు ప్రవహిస్తాయో. హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో ఆయన మన విశ్వాసం ఉంచినట్టయితే మనలో జీవజల నదులు ప్రవహిస్తాయి. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన అంటారు కదండి, దేవుని ధర్మశాస్త్రం ధ్యానించేవాడు, దివాకరాన్ని ధ్యానించేవాడు ఆకు వాడక
నీటి కాలువ నాటబడిన మార్చవచ్చిన మాట అవుతుందండి. ఆ మాట చూసినట్టయితే మనకు అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు నీటి కాలువలో ఎవరను నాటబడిన వాడై చాలది. అతడు నీటి కాలువ వాన నాటబడిన వాడై అంటే గమనించండి, ఆ ప్రాంతంలో నీళ్ళున్న ప్రాంతంలో గమనించండి, చెట్టు అయిన మొక్క నాటబడ్డదంటే అది ఎప్పుడు ఎండిపోదు. దాని ఎప్పుడు చిగురే ఉంటుంది, అంటే పచ్చదనమే ఉంటుంది దానిలో కూడా. ఈ రోజు గమనించండి, దేవుని బిడ్డలమైన మనము ఆయన యొక్క విశ్వాసం ఉంచిన అనుభవం ఉన్నట్టయితే మనం ఎల్లప్పుడూ గమనించండి, నీళ్లు బుకి మనం జీవజలం నదులు ప్రవహించడం కాదండి, అనుభవం కన్నా గమనించి అనుభవం మనలో కలుగుతుంది. దీంట్లో మనం గమనించండి, మనం ఎల్లప్పుడూ చిగురించే అనుభవం మనలో ఉంటుంది. గమనించండి, ఈ భయంకరమైన ఆందోళన సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడి విశ్వాసం ఉంచిన అనుభవం ఉన్నట్లయితే మనలో జీవజల నదులు ప్రవహిస్తాయండి. ఈరోజు ఆ ఉన్నతమైన విశ్వాసము మనం పరీక్షించుకుందాం. మన విశ్వాసము ఆయన పట్ల, మాట పట్ల, వాగ్దానం పట్ల, ఆయన ఉన్నతమైన ఆయన వాగ్దానాల పట్ల, ఆయన వాక్యం పట్ల మనకున్న విశ్వాసం ఏంటంటే పరీక్షించుకున్నాం. ఒకవేళ ఆ విశ్వాసం దృఢమైన మనం పంచుకున్నాం అనుకోండి, ఈరోజు జీవజల నదులు మనలో ప్రవహిస్తాయండి. మొదటి మాట అనుభవంలో మనం రెండో మాట మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఒక మాట మనం చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని గమనించిన రెండో మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. రెండో మాట గమనించండి, విశ్వాసం కలిగి ఉన్న అనుభవం అనుకున్నట్టయితే కాబట్టి మనలో దేవునికి ఇష్టలుగా మనం మార్చబడతామంట. ఈరోజు దేవునికి ఇష్టలుగా మార్చబడాలన్న అనుభవం అనుకుంటారంటే మనం దేవుని యందు విశ్వాసంలో మనం విశ్వాసించాలి. ఆయన మాట మీద, ఆయన వాక్కు మీద మన విశ్వాసం మనం ఉంచాలి. దేవుడు ఉన్నతమైన ఆ విశ్వాసం మనలో కలిగించాలి. కారణం ఏంటంటే ఆయన మనుషులుగా మార్చబడాలి. ఆయనకి ద్వేషించే వారుగా మనం ఉండకూడదు, ఆయన మనం దేశించే వారుగా ఉండకూడదు, ఆయన మనం కోప్పడే వారుగా ఉండకూడదండి, ఆయన మనం ప్రేమించే వారుగా ఉండాలి. ఈరోజు ఆయన ద్వారా ప్రేమించబడాలి అంటే, మనం ప్రేమించబడాలంటే ఈరోజు ఆయన వాక్కు యందు, ఆయన వాగ్దానం యందు, ఆయన మాట యందు విశ్వాసం మన జీవితం ఉంచాలి. అప్పుడు మనం ఆయన ఇష్టలుగా మార్చబడతాం. మూడవ మాట చూస్తున్న త్వరగా ముందుకు వెళ్తాం. ఒకసారి అనుకున్నతో పాటు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 మనం చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16. దేవుడు ఉన్నతమైన ఈ వాక్కు, వాగ్దానమైన వాక్కు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న కనుక మనమందరం కూడా ఈ వాక్కు మనము దేవుడు మన జీవితంలో స్థిరపరుస్తున్నాడు. మనం చదువుకునే మాట ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. ఇక్కడ రాయబడుతున్న మూడో మాట ఏంటంటే, చెప్పండి ఏం చదువుతున్నారు? ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకోవాలి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అంటే ఇక్కడ రాయవస్తున్న మాట, విశ్వాసమును డాలు పట్టుకొని ఏం చేయాలి? దుష్టుని అగ్ని బాణములన్నిటిని దాన్ని మనం ఎదిరించడానికి మనం శక్తి పొందుకుంటామంట. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మనము అపవాదిని ఎదిరించాలంటే మన విశ్వాసం అనే డాల్లో మనం స్థిరంగా పట్టుకుని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఏ అనుభవం మన జీవితానికి వచ్చినా, కొరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, ఏ పరిస్థితి మన జీవితాలకు వచ్చినా గమనించండి, ఒకవేళ ఆ దాని ద్వారానే మనం అవిశ్వాసంలో బలహీనపడి జరగపడొచ్చేమో, ఒకవేళ విశ్వాసం అనే డాలి మనం పట్టుకుని నిలబడ్డామనుకోండి, ఏది మన ఎదుట నిలబడలేదు, ఏది మన శత్రువు ఏ దాడి ఏం చేయలేదు. యోబు తన జీవితంలో కూడా గమనించండి, విశ్వాసాన్ని డాలి పట్టుకుని నిలబడ్డాడు కనుక గమనించండి, తన జీవితంలో ఎన్ని సంభవించినా తన జీవితంలో ఏది విశ్వాసం తను ఎదిరించలేకపోయింది. హల్లెలూయా. మనము అపవాది ప్రతి దాన్ని తంత్రాన్ని ఎదిరించాలన్నా, ప్రతి ఆలోచనను, ప్రతి ఒక్క ఎదిరిని అంటే ఆయన ఎదిరించడానికి ప్రతి దాన్ని మనం ఎదిరించాలంటే ఈరోజు విశ్వాసం అనే డాలు మనం స్థిరంగా పట్టుకుని నిలబడాలి. ఒకవేళ విశ్వాసం మన డాలు పట్టుకోలేదు గమనించాలంటే అపవాది స్థిరంగా ఉన్నాడు, నిలబడి ఉన్నాడంటే, రెడీగా ఉన్నాడంటే, సిద్ధపడి ఉన్నాడంటే మనం
హల్లెలూయా. హల్లెలూయా. సంఘమే కావచ్చు, కుటుంబాన్ని కావచ్చు, విశ్వాస జీవితంనే కావచ్చండి. నాశనం కంకణంగా ఉంటాడు. ఎప్పుడైతే విశ్వాసమైన డాలుగా పట్టుకుని నిలబడ్డామో గమనించండి, ప్రతి ఒక్క అర్థాన్ని గ్రహించడానికి దేవుడు ఉన్నతమైన శక్తి మనకు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీతో చెప్తున్న మాట ఏంటంటే మన విశ్వాసంలో ఆయన వాక్యము, ఆయన విశ్వాసం, ఆయన వాక్యాల విశ్వాసం, ఆయన వాగ్దానం అనే విశ్వాసం ఉన్నట్టయితే గమనించండి, దేవుడు ఉన్నతమైన అనుభవంలో దేవుడు మనకు నడిపిస్తాడు. మొదటి మాట విశ్వాసానుభవంలో మనం ఉన్నట్టయితే దేవుడు మనలో జీవజనుడు ప్రవేశిస్తాడు. రెండోది ఆయన విశ్వాసంలో మనం ఉన్నట్టయితే గమనించండి, ఆయన ఇష్టలుగా మనం మార్చబడతామండి. విశ్వాసంలో మనం గమనించడం ఉన్నట్టయితే, గట్టిగా ఉన్నట్టయితే, స్థిరంగా ఉన్నట్టయితే, బహుబలంగా ఉన్నట్టయితే అపవాది మంత్రం ఎదిరించగలం. మనమండి ఎదిరించగలం. దేవుడు ఇలాంటి కృప మన కుటుంబాలకు, మనకు, మీకు అందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన దేవా, నా విశ్వాసం బలపరిచేయ, విశ్వాసం బలపరిచేయ. నా విశ్వాసం ఏ విధంగా ఉన్నదయ్యా, ఏ అనుభవంలో ఉన్నదయ్యా అని ఒక్కసారి పరీక్షించుకుని మన దేవుని ప్రార్థన చేసుకుని కొలుపుకుంటాం. పరిశుద్ధ సర్వాధికారి ఈ ఘనమైన నామానికి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఇచ్చిన ఉన్నతమైన వాక్కుకే నీకు వందనాలయ్యా. అవును తండ్రి, విశ్వాస అనుభవంలో దేవా, మీ అనుభవంలో ఉన్నామో దేవా, ఈ రోజు పరీక్షించుకోవడానికి ఉన్నతమైన సమయం అనుగ్రహించవయ్యా. అని మేము పరీక్షించుకున్న తండ్రి, విశ్వాసంలో బలంగా ఉండకండి దేవా. ఈ భయంకరమైన భయం ఆందోళనతో లోకములో భయంకరమైన ఆందోళన భయములో ఉండగా తండ్రి దేవా, ఆశ్రమంలో నాతో మాట్లాడుతున్నావు తండ్రి. మా విశ్వాస జీవితంలో నీ వాక్కు పట్ల, నీ పట్ల దేవాని వాగ్దానం పట్ల తండ్రి మా విశ్వాసం స్థిరపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. బలపరచు, దృఢపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పెంపొందించమని ప్రార్థిస్తున్నానయ్యా. పెంపొందించయ్యా, కరగాలే మా విశ్వాస జీవితం తండ్రి. ఆవిడ మీరు చేసి నడిపించుకొని ఈ వాక్యం వెంటనే ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. ఉన్నతమైన కృప నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసంలో ప్రతి బిడ్డ బలపరచబడాలయ్యా. ఆవిడ మీరు కార్యం నడిపించమని పొందాలి. ఏ చేస్తున్న నామానికి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడు మీ అందరిని దీవించును గాక. దేవుడి కృప అయితే మరొకసారి ఈ విధంగా దేవుడి వాక్యం మీద పంచుకోవడానికి దేవుడు ఉన్నతమైన సమయం మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు రాను దినాల్లో మీ అందరినీ, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించి కృప చూపును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.